అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. బైబిల్ గ్రంథంలో 7 అద్భుతమైన రెఫరెన్స్లను ఇప్పుడు మీకు చూపిస్తా. 7 అద్భుతమైన మాటలను, 7 అద్భుతమైన వచనములను నేను మీకు చూపిస్తా. దేవుడు ఎందుకు పలికాడో వాటి యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన ఏ వచనం ఉంది అక్కడ? గుర్తుపట్టండి. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భములోని శిశువు ఏమయ్యాడు? ఏ వినగానే? వందన వచ్చిన వినగానే గర్భంలోని శిశుడికి ఎందుకంత ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది? గంతులు ఎందుకు వేస్తున్నాడు? వందన వచనంలో ఏమున్నది? వందనం అనగా నమస్కారం, దండం. ఆశ్చర్యంగా లేదా ఆ వచనం చదువుతున్నప్పుడు? కడుపులో ఉన్న బిడ్డ కనపడుతుంది అన్నమాట. పరిశుద్ధులకు తగ్గట్టు దేవుని బిడ్డలో దేవుడు ఎలా ఉండాలని చెబుతా ఉన్నాడు అంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:21. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు ఏం చెప్పాలి? వందనములు చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి. ముఖస్తుతి కాదు, ఎడముఖం పెడముఖం కాదు. పరిశుద్ధులకు తగ్గట్టు ఏందయ్యా అంటే వందన వచ్చనం ఎంతో మందిని సంతోషింపజేసిద్ది, ఉత్తేజింపజేసిద్ది, ఎంతో మందిని బలపరుచుద్ది, ఎంతో మందిలో ఆనందాన్ని కలగజేసిద్ది. అందుకనే పరిశుద్ధులారా మీరేం చేస్తున్నారు అంటే ఒకళ్ళు చూసుకోవటం కాదు, నీ హృదయంలో నుంచి ఆ మాట ఎప్పుడైతే వందన వచ్చినో ఎదుటి వ్యక్తి విన్నాడో, పరిశుద్ధులైన వ్యక్తి మాట్లాడినప్పుడు అతనికి ఆనందం కలగజేస్తుందంట వచనం. హల్లెలూయా. నాకు ఎదురుగా ఒక బ్రదర్ వచ్చాడు, నేను మెదలకుండా చూసిపోయా. అది ఎలా ఉంటది? వందనం బ్రదర్, ప్రైజ్ లాడ్ అంటే అది ఎలా ఉంటది? సంతోషం వేస్తుంది, ఆనందం వేస్తుంది. అందుకని మీరు వందనాలు చెప్పుకోండి. వందన వచ్చిన మంచిది, వందన వచ్చిన నోట్లోంచి రావాలి. వ్యర్థమైన వచనాలు మనం ఉచ్చరిస్తూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోవాలి? అంత ఆనందం వేసిందంట. ఎందుకు అంటే ఈ పరిశుద్ధురాలి గర్భంలో ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధురాలి గర్భంలో మరొక పరిశుద్ధుడు ఉన్నాడు. ఏమో మాట్లాడతా ఉంటే కడుపులో ఉన్న బిడ్డట గంతులు ఆనందం కలుగుతుందంట. నా ప్రభు యొక్క వందన వచ్చిన వినగానే నా గర్భంలో ఉన్న శిశువుకి ఆనందం పట్టలేకపోతా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటం పరిశుద్ధులకు తగ్గ లక్షణము, గుణము దేవుడు చెప్పింది. ఇజ్రాయేలీల యొక్క దేశపు మర్యాద వేరు, మన దేశపు మర్యాద వేరు. మనం నమస్కారం అంటాం, వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వేరు. వాళ్ళు ప్రేమగా ముద్దు పెడతారు. ఎందుకంటే పరిశుద్ధులు అనగా లోకం నుండి వేరైపోయిన వాళ్ళు, లోకం నుండి దేవుడు రక్తం పెట్టి విలువిచ్చి కొన్న వాళ్ళు, ప్రత్యేకించబడ్డ వాళ్ళు. వీళ్ళకి దేవుడు ఏమి చెబుతున్నాడు అంటే నా బిడ్డలు మీరు, నా పిల్లలు మీరు, మీ నోట వందన వచ్చిన ఉండాలి. అది ఎవరికి ఉండాలి? మనకు వందనాలు చెప్పే వాళ్ళకే వందనాలు చెప్పడం కాదు, మనకు వందనాలు చెప్పని వారికి కూడా మనం వందనం చెబుతున్నప్పుడు ఆ మాట వాళ్ళల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. వాళ్ళు సంతోషిస్తారు. దేవుడు అంటాడు మీకు వందనాలు చెప్పే వాళ్ళకి మీరు వందనాలు చెబితే ఏం ఉపయోగం?
చెప్పని వాళ్ళు కూడా చెప్పండి, చెప్పని వాళ్ళు కూడా వందనాలు చెప్పండి, నమస్కారం చెప్పండి. ఆహా ఎంత మర్యాద, ఎంత భక్తి. నేను చాలాసార్లు మేము భక్తి చేశాం, కానీ ఈ భక్తి, ఈ క్రమశిక్షణ మేము చూడలేదు. పరిశుద్ధుల నోట్లో నుంచి వచ్చే వచనము ఎలా ఉంటుందో తెలుసా? చిన్న బిడ్డలు కూడా సంతోషపరిచే అంత ఉంటదంట అభిషేకం ఆ మాటలో. హల్లెలూయా. వందన వచనం మన నోట నుంచి రావాలి, వందన వచనం మనం ఉచ్చరించాలి. శత్రువు దగ్గర అయినా, పొరుగోళ్ళ దగ్గర, ఇరుగోళ్ళ దగ్గర అయినా, ఎవరి దగ్గరైనా వందన వందన వందన, ప్రైజ్లా ప్రైజ్లా. ఆ వచనమే సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మొదటి వచనం ఏమిటి? వందన వచనం. ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంది, ఇక ఈ వచనం దగ్గర టైం అయిపోతుంది. తర్వాత రెండవది జకరియా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. రెండవ వచనం ఏమి? ఆదరణకరమైన మధుర వచనం. ఆదరణ వచనాలు ఉన్నాయి కొన్ని. ఒకటి వందన వచనం ఉంటే ఆదరించే వచనాలు, ఆదరించే మాటలు ఉన్నాయి. ఆదరణ లేకపోతే, ఆదరించే వాళ్ళు లేకపోతే జనులు రోగము బాధ పోదు. నువ్వు ఎవరిని ఆదరిస్తున్నావు? ఎవరు నీ ద్వారా ఆదరణ పొందుతున్నారు? ఎవరి ద్వారా నీ గాయం అనగా వాళ్ళ గాయం ఎవరి ద్వారా మారుతుంది? అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? అసలు భూమి మీద ఎలాంటి జనం ఉన్నారో తెలుసా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు బాధించబడుతున్న వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు. అంతే. ఆదరణ వచనాలు, మధుర వచనాలు వాళ్ళ దగ్గర లేవు. కాస్త బైబిల్ చదివితేనేగా, కాస్త దేవుడి వాక్యం వింటేనేగా. ఇప్పుడు రాళ్ళు తీసుకుని కొడుతున్నారు, ఏసై దగ్గరకు తీసుకొచ్చారు. ఏసై కూడా ఆ మూమెంట్ లో ఆమెను ఏలెత్తి చూపల. వాళ్ళు ఏలెత్తి చూపి వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నం చేసి, ఈయన కూడా అంటే ఇంక ఉపయోగం ఏంటి? ఆదరించేవాళ్ళు లేకపోతే ఎట్లా? రిపేర్ చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా? బాగు చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా? గాయాన్ని కట్టేవాడు, గాయాన్ని మాన్పేవాడు లేకపోతే ఎట్లా? లోకమందరూ ఏలెత్తి చూపితే వాడికి ఎలా బ్రతుకుతాడు? ఎలా నయమవుతాడు? ఎలా ఆదరించబడతాడు? అందుకనే సూర్యుని కింద జరుగు ఒక బాధాకరమైన విషయం కనిపించిందంట అలనాడు ప్రసంగికి, సొలొమోనుకి. ఏదంటే బాధింపబడి వారిని ఆదరించట్లేదంట. ఎవరో విధవరాండ్లను ఆదరించట్లేదు, దిక్కులేని వారిని, బేదలను ఆదరించట్లేదు. ఆదరణ వచనములో ఒక వ్యక్తికి కావాలి. ఎలాంటి ఆదరణ కావాలి? ఎలాగ ఆదరించాలి ఆ వ్యక్తిని? ఆ వ్యక్తిలో ఈ సమస్య, ఈ బాధ ఉంటే మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ పోవాలి. అదే గాయాన్ని కట్టడం అంటే. దేవుడి యొక్క వాక్యములో ఆదరణకరమైన ఏ వచనాలు ఉన్నాయి ఎత్తి చెప్పాలి, వాళ్ళకు వైద్యం చేయాలి. నానా విధమైన సమస్యలు ఉన్నాయి, గాయంతో ఉన్నారు, మన దగ్గరకు వచ్చారు. నేను ఇలా ఉన్నా, నా పరిస్థితి ఇలా ఉన్నది, నాకేం బాగలేదు, మనసు బాగలేదు, చెడిపోయింది, దిగులతో ఇబ్బందులతో ఉన్నాను అన్న సందర్భంలో వాళ్ళకి మనం వైద్యం చేయాలి, ఆదరణ కలగాలి, ఆదరించే మాటలు మాట్లాడాలి. అక్కడే భక్తి బయటపడేది. ఆదరణ లేకుండా మనమే 4 మాటలు మాట్లాడితే వాళ్ళకి ఇంకా గాయం ఎక్కువ. కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు. కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు. నీ స్నేహితుడు బాధలో ఉన్నాడు, నీవు ఆదరించగలవా? ఆదరణ వచనాలు ఉన్నాయా నీలో? ఏ వచనాలు ఉన్నాయి? ఆదరించే వ్యక్తి వైద్యుడు. ఆ వ్యక్తి అనేకులను స్వస్థపరుస్తాడు, అనేకులను బాగు చేస్తాడు. ఎంతమంది యేసయ్య దగ్గరకు వచ్చారు? ఎంతమందిని ఆదరించాడు?
ఎంతమంది రోగిష్ఠులు అయి వచ్చారు. నా చిన్న కుమార్తె అయ్యా మంచాన పడింది, అనారోగ్యంతో ఉన్నదయ్యా రాయి అంటే యేసుక్రీస్తు వారు వస్తా ఉంటే ఇంకొకడు వచ్చి నీ చిన్న కుమార్తె చచ్చిపోయింది అంటాడు. అప్పుడు దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 5:36. ఆ తండ్రి ఒకడొచ్చి ఏం చెప్తున్నాడు అక్కడ, ఆయన ఇంకనో మాట్లాడుచుండగా వచ్చి చనిపోయింది. భయపడకము. చూసావా, అసలే కృంగిపోయాడు, అనారోగ్యంతో కృంగిపోయాడు. బిడ్డ అనారోగ్యంతో ఉందనగానే సగం చచ్చిపోయాడు ఆయన. ఇంకోడు వచ్చి బిడ్డ చచ్చిపోయింది అన్నాడు. ఇక ఆయన ఉన్న ప్రాణం బతికున్నాడు. ఇంకంతే, ఆయనకి ఏం కనపట్లా వినపట్లా, అసలు ఆయన బ్రతకాలని కూడా అనిపించదు ఆ మూమెంట్ లో. ఈ పరిస్థితుల్లో దేవుడి దగ్గర ఉండి ఆదరించే మాటలు, మధురమైన మాటలు అతనికి వినిపిస్తున్నాడు. భయపడొద్దు, వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు. వాళ్ళు గాయం చేసేవాళ్లే, ఇబ్బంది పెట్టేవాళ్లే, ఏలెత్తేవాళ్లే, దూషించేవాళ్లే, నిన్ను బలహీనపరిచేవాళ్లే, కానీ వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు. నేను చెప్తున్నాగా, భయపడవద్దు, నమ్మకం ఉంచు అంటున్నాడు. అప్పుడు ఆ తండ్రికి ఏమనిపించింది అంటే, కొంచెం పోయే ప్రాణం కాస్త తెప్పరిల్లుద్ది, ఇంకొంచెం ఆనందం వేస్తుంది. సరేలే, దేవుడు ఏనన్నా నన్ను ఆదరిస్తున్నాళ్లే, ఏనన్నా నన్ను ఓదారుస్తున్నాళ్లే, ఏనన్నా నాకు ధైర్యం చెబుతున్నాళ్లే అని ఉంటుంది. అట్లా కాకుండా, ఏ తప్పు చేశావో నీకు ఈ శాపం వచ్చింది, ఏ పాపం చేశావో నీకు ఇది చుచ్చుకుంది, నీకు ఈ గతి పట్టిందంటే ఎట్లుంటుంది? పోయినమ్మ ఎడుగుడు పోయింది, ఉన్నోడు ఏమవుతాడు? మంచాన్ని పడతాడు దిగిలేసుకొని. అధికారులను సైతం ఓదార్చగలిగిన మధుర వచనాలు, ఆదరణ వచనాలు మనకు ఉండాలి, మనలో ఉండాలి. మనం అనేకులకి ఎలా ఉండాలో తెలుసా? అలా అతను వస్తుంటే, ఆ వ్యక్తి వస్తా ఉంటుంటే, ఆహా కొంచెం నన్ను ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు, ఆత్మీయతలో బలపరుస్తాడు అని ఉండాలి. ఇక వస్తుందయ్యా, ఇక వస్తుందమ్మా, ఎవరెవరికి గొడవలు పెట్టుద్దో, ఎవరెవరికి చిచ్చు పెట్టుద్దో, ఎక్కడ కాల్చుద్దో, కొంతమందికి ఆ పేరు ఉంటుంది. వస్తుంది, ఇంకా ఏం చెప్పుద్దో, ఏ చిచ్చు పెట్టుద్దో, ఇంకుందే లేపో. కొంపల కాల్చే వచనాలు ఉండకూడదు, చిచ్చు పెట్టే వచనాలు ఉండకూడదు. యెహోవా మాట్లాడుతున్నాడట, ఆదరణకరమైన మధుర వచనములతో జకర్యాతో మాట్లాడుతున్నాడట. ఆ రోజుల్లో మన మాటలను చూసి, మన వచనములు చూసి, మన ప్రేమ చూసి, దేవుని యొక్క ఆదరణకరమైన వచనములు మనం చెబుతూ ఉంటుంటే, ఎంతో మంది వాళ్ళ బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆదరించబడి, ఓదార్చబడి, గాయం కట్టబడి, వైద్యం అయ్యి ఆయన వైపు రావాలి. దేవుడి యొక్క ఆదరణ అంటే ఇలా ఉంటుందని తెలుసుకోవాలి. మనుషులు బాగానే ఉన్నారు కానీ మనసు మాత్రం బాగా అంతే రోగంతో ఉండిపోయింది. మరి ఆదరించాలి కానీ, వైద్యం చేయాలిగా. మరి వాళ్ళ మాట లక్ష్య పెట్టకము అంటున్నాడు దేవుడు. వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు. మరి ఎవరి మాట లక్ష్య పెట్టాలి? నా మాట లక్ష్య పెట్టు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, నీతో నాతో ఆదరించే ఓ దేవుడు మాటలు విను, దేవుడు వచనాలు విను. దేవుడు ఆదరిస్తుడు ఆయన దగ్గరకు వస్తే, దేవుడు వాక్కు ద్వారా నిన్ను ధైర్యపరుస్తుడు. ఆ వచనాలు ఉన్నాయి, ఆ వైద్యం ఆయన దగ్గర ఉంది, మనలో ఉండాలి. అంతేగాని గాయం చేసే వాళ్ళ దగ్గరకు పోయి, బాధ పెట్టే వాళ్ళ దగ్గర పోయి, దెప్పి పొడిచే వాళ్ళ దగ్గర పోయి, వాళ్ళ దగ్గరకు పోతే రోగం ఎక్కువైంది, బాధ ఎక్కువైంది, చింత ఎక్కువైంది, వేదన ఎక్కువైంది. నువ్వు పాడైపోయావు, నీ బిడ్డలు పాడైపోయావు అని చెబితే ఉపయోగం ఏముంది? అక్కడ బాగు చేయటం కావాలి కదా. మరి సమాజం మొత్తం అంటున్నారే గాని బాగు చేసేవాడెవడో? ఆదరణ మాటలు వేయి. ఎవరి దగ్గర లేకపోతేనేమో చెడే మనలో పాకు. చెడు పాకకూడదు, చెడు పాకకూడదు. చూడు లేఖనం ఏమంటుందో చూడు అక్కడ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10
13, 11. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండు. చూసావా, ఆదరణ కలిగి ఉండండి. మీరు ఏం కలగాల? ఆదరణ కలిగి ఉండాలి, మీరు ఓదార్పు కలిగి ఉండాలి, మీలో వైద్యం ఉండాలి, మీలో మందు ఉండాలి, మీలో స్వస్థత ఉండాలి. ఆదరణ మీలో ఉంటే ఇతరులను ఆదరించవచ్చు, ఇతరులను ఓదార్చవచ్చు, ఇతరులను దేవుని వైపు నడిపించవచ్చు. ఆదరణ కలిగి ఉండుడి. ఆ వచనాలు ముందు మనలో ఉండాలి. క్రైస్తవుడు అంటే వైద్యం చేసేవాడు, గాయాన్ని అధికం చేసేవాడు కాదు. మనందరం ఆదరణ కలిగి ఉందుముగాక. ఎన్ని చెప్పేప్పుడు 2 పాయింట్లు చెప్పాడు. 3వ పాయింట్ చూడండి, లూకా సువార్త 1:28. లూకా సువార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము, చాలు. ఏ వచనం? మొదట వచనం ఏంటి? రెండవ వచనం ఏంటి? మూడవ వచనం ఏంటి? శుభము అనగా దీవెన, మంచి జరగాలి. దేవదూత అంటున్నాడు, దయాప్రాప్తురాల మరియ దగ్గరికి వచ్చి నీకు శుభము అనగానే వెంటనే ఆమె ఏమనుకుంటుందంటే, ఏమనుకుంటుంది అక్కడ? తొందరపడి ఏంటి శుభవచనం ఏంటి శుభవచనం ఏంది? ఏం మాట్లాడుతున్నారు? శుభవచనం మాట్లాడుతున్నారు. శుభవచనం కావాలి మనకి. మా ఎక్కడికైనా వెళ్తున్నా, కుటుంబాలకైనా పిల్లలకైనా, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ కుటుంబం ఎదగాలి, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలి, నీ పిల్లలకి దేవుడు తోడై ఉండాలి, నీ చేతి పనికి దేవుడు తోడుగా ఉండాలి, నీ చదువులో దేవుడు తోడుగా ఉండాలి, నీకు కలిగిన వాటంతటికి శుభం కావాలి అని పలకాలి. ఆ వచనం ఉండాలి. అది గినక లేకుండా వ్యర్థమైన వచనాలు మన నోట రాకూడదు. శుభం పలుకు, శాపం పలకమా. ఏమున్నాయి? కాస్త ఎదిగే వాళ్ళని చూస్తే అసలు శుభవచనం రామన్నా రాదు. వస్తుందా? ప్రభు వీళ్ళు ఎదుగుతున్నారే, వీళ్ళు ఇంకా ఎదిగించు ప్రభు అన్న మాట మాత్రం తొందరగా రాదు నరుడికి. ఇంగాడి దిగిపోతాడు. తన చేనికి కూలి పని చేసుకున్న వాళ్ళు వచ్చారు, కూలి పని చేసుకుంటున్నారు. అప్పుడు అతను వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఋతు గ్రంథం ఏం మాట్లాడుతున్నాడు? ఋతు గ్రంథము 2:8. అప్పుడు బోయజు 2:4. బోయజు బేత్లెహేము నుండి వచ్చి చాలు. పని చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కూలి పనికి వచ్చిన వాళ్ళు ఎట్టా ఉంటాడు యజమానుడు? ఏందమ్మా, ఏంది చెత్త, ఏందో సరిగ్గా చేయవు, ఏందో సమయానికి రావు. చిన్న చూపు, చులకన చూపు. కొంతమంది ఇళ్లలో పనికి పోతే ఎంత హీనంగా చూస్తారు అనుకున్నావు, ఎంత ఘోరంగా చూస్తారు అనుకున్నావు. కుడి చేత్తో కూడా ఏమి ఇదిగో అట్ట ఎత్తేస్తాం అంటరాని వాళ్ళ. ఒక కూలి పనివాడు అంటే గౌరవించేవాడు ఉండడు, ఒక కూలి పనివాడు అంటే విలువిచ్చేవాడు ఉండడు. బోయజ్ ఎలాంటి వాడు? ఆస్తి పరుడు. ఆ ప్రాంతంలో ఆ గౌరవం కలిగిన వ్యక్తి. చేలు కోసేవారు, కూలికి వచ్చిన వాళ్ళు పని చేస్తా ఉంటుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి యెహోవా మీకు తోడైండును. ఏం పలుకండి అది. వెంటనే ఇతను ఈ మాట అనగానే వాళ్ళు రీప్లే ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? ఇతను యెహోవా మీకు తోడైండును గాక అనగా. వాళ్ళు కూడా చూడు ఏమంటున్నారు? యెహోవా నిన్ను. చూడు మాటకు మాట ఎట్లా వస్తుందో. దీవెన వచనాలు చూడు, శుభవచనాలు చూడు ఎట్లా పలుకుతున్నారు. అమ్మా, ఆ మాటలు మనకు ఉండాలి, ఆ మాటలు మనం మాట్లాడుకోవాలి. దీవెన వచ్చినము
లేకపోతే శుభవచనము మనలో లేకపోతే శాపవచనం పనిచేస్తుంది. వ్యర్థమైన వచనాలు పనిచేస్తాయి, ఎనకకుండా చేసే వచనాలు పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డలో ఏం మాట్లాడటం నేర్చుకోవాలి అంటే దేవుడు చెబుతున్నాడు. చూడండి లేఖనంలో ఏమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 12:14. చూసావా ఏమంటున్నాడు? లేఖనము 12 అయినా, మధ్యతరగతి కుటుంబీకునైనా, 12 అయినా, ఆఖరికి ఎంత హీనంగా ఉన్న వాళ్ళనైనా దీవించాలి అని నేర్పుతున్నాడు దేవుడు మనకి. దీవించండి, హింసించే వాళ్ళని దీవించండి, శత్రువులను దీవించండి, చిన్నోళ్ళని దీవించండి. చిన్న చూపు చూడొద్దు. పాసి పని చేసుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా, దిక్కు లేకుండా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చిన్న చూపు చూసి వాళ్ళని శపించటం వద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, అపహాసం చేయొద్దు. యెహోవా నీకు తోడైండునుగా. కానీ ఒక్క మాట వాళ్ళకి ఏమనిపించింది అంటే సంతోషం. దేవుడు పట్టుకుంటాడు వాళ్ళని ఏదో ఒక రోజు. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళని ఆయన వైపు త్రిప్పుకుంటాడు. ఈ వచనాలు కావాలి. నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావుగా, దేవుడు నీకు తోడుగా ఉండనుగా. నువ్వు పనికి వెళ్తున్నావుగా, దేవుడు నీకు తోడుగా ఉండనుగా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉండనుగా. క్షేమంగా వెళ్ళిరా. ఈ పలుకులు కావాలి, ఈ మాటలు కావాలి, ఈ దీవెన వచనాలు ఉచ్చరింపాలి. దేవుడు మనకు నేర్పింది ఇదే, ఇంకేది కాదు. అరే నువ్వు వాడు పోతున్నావుగా, రైలు కింద పడతావులే, బస్సు కింద పడతావులే, నీ చేతులు ఆడారుగా. మనకి ఏ వచ్చినా దేవుడు నేర్పిస్తాడు. శుభ బలహీనులుగా ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా పోయి మనం ఏం చేయాలంటే యెహోవా నీకు తోడుగా ఉండనుగా. అమ్మా, ఆ తల్లి మందిరానికి వచ్చింది దుఃఖంతో, పిల్లలు పుట్టట్లా, ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే యాజకుడు అంటాడు, నీవు చేసుకున్న మనవిని యెహోవా నెరవేర్చును గాక అని పంపించాడు. అప్పుడు ఆ తల్లికి ఎట్లుంటుంది? ఎంతో బాధ నుంచి విడిపించబడింది, ఆదరణ కలుగుద్ది. ఆ తల్లి ఓదార్పు పొంది. అందుకనే దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ఏంటి? శుభము, దీవెన, ఫలింపు, ఎదుగుదల, అది కోరుకోవాలి ఎప్పుడు కూడా. మనం కొంతమంది కంటి చూపే, దావీదు ఎదుగుతుంటే సౌలు చూడలేకపోతున్నాడు, అక్కడ అస్సలు చూడలేకపోతున్నాడు. అరే వీడికి ఎదుగుదల నేను చూడలేకపోతున్నా, కానీ వాడిని దూరం పెట్టండి, సహస్రాధిపతి చేసా, నువ్వు అడిపోయి పడుకు బతుకుపో, నా ఎదురు బతకమాకురా, నువ్వు యుద్ధం బాగా చేస్తున్నావు, నీ పేరు ఎక్కువ పలుకుతుంది, నీకు పేరు వస్తుంది, నాకు వాడలేకపోతున్నా, నువ్వు నా కళ్ళ ముందు కనపడబాకపో అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఎదుగుతుంటే వారం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు దీవించలేరు, శాపమే వాళ్ళలో ఉన్నారు. కానీ దేవుడు మనకేం చెబుతున్నాడు అంటే, ఎవరితోనైనా శుభవచనములు పలుకు, యెహోవా నీకు సమాధానం కలుగజేయునుగా, కానీ యెహోవా నీతో మాట్లాడును గాక, దేవుడు నీకు తోడుగా ఉండును గాక, నీకు కలిగిన అంతటికి సమృద్ధి కలుగును గాక. ఈ శుభవచనములు మనం మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో వెంటనే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చూడు, మనం ఏది మాట్లాడతాం అదే వస్తుంది. ఇంకా నువ్వు ఎదగాల, ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలా, నీ పొలం పట్ల పండాలా, నీకు మంచి పేరు రావాలి, విలువ రావాలి, గౌరవ ప్రభావంలోకి నువ్వు వెళ్ళాలంటున్నారు పనులు కూడా. నాబాలు పనులు ఏమంటున్నారు? అమ్మగారు మన యజమానుడు పనికి మాలినోడు. అమ్మగారు మన యజమానుడు ఎలాంటి వాడు అనుకున్న పనికి మాలినోడు అంటున్నాడు. అంటే పనులు కూడా దీవించట్లా ఆయన్ని. మంచేదో చెడ్డేదో ఎరగరు, ఓటి పనికి మాలినోడు, మోటోడు, మొరటోడు, ఎవరిని మాట్లాడలేదు. కానీ బోయేజు పనులు మాత్రము అతని క్షేమాన్ని కోరుతున్నారు. ఎప్పుడు కూడా మన మీదకి దీవెన వచ్చినవే రావాలి, మనము దీవెన వచ్చినవే ఉచ్చరింపాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఎన్ని అయిపోయినాయి? 3 ఏంద్రా టైం ఏంది అట్ట అయిపో. సరే చూడండి, 4 యెహెజ్కేలు గ్రంథము 32:15.
దాని నివాసులందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇదిగో ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. చాలు. ఏమంటున్నాడు అక్కడ? ఏ వచనం? అంగలార్పు వచనం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో అన్ని దీవెనలే లేవు, కొన్ని అంగలార్పు వచనాలు ఉన్నాయి. ఏమిటి అంగలార్పు వచనం అంటే? అమ్మా, రోదనకరమైన మాట, దుఃఖకరమైన మాట అవి ఉన్నాయి. అంగలార్పు వచనాలు ఉన్నాయి. ఇది మనం వాడాలి కొన్ని సందర్భాల్లో. ఎందుకు వాడాలో తెలుసా? చూడు, ఇర్మియా గ్రంథం 9:20. ఇర్మియా గ్రంథం 9:20. స్త్రీలారా యెహోవా మాట ఏంటి? చూసావా? ఏమి నేర్పమంటున్నాడు దేవుడు? మీ కుమార్తెలకి ఏమి నేర్పమంటున్నాడు? ఏడవటం నేర్పండి కాస్త వాళ్ళకి. ఎందుకు ఏడవటం నేర్పమంటున్నాడు? పై వచ్చిన చదువు. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏమిటంటే ఇజ్రాయేలీ ప్రజలు శత్రు చేతిలో బానిసలయ్యారు. శత్రువులు వీళ్ళ మీద అధికారం చలాయిస్తున్నారు. వీళ్ళు అవమానం పొందారు. కానీ ఈ మూమెంట్ లో, ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా మా తప్పే, మాది పొరపాటే, మేము తప్పు చేశాం అని ఏడవకుండా ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగున్నారు అంటే దర్జాగా తిరుగుతున్నారంట. అస్సలు బాధ అనేదే లేకుండా తిరుగుతున్నారంట. ప్రతి కన్ను ఎలాగుండాలో తెలుసా? పాపము చేసినప్పుడు, దేవుడికి విరోధంగా నడుస్తున్నప్పుడు, పాపం మనల్ని ఏళ్తున్నప్పుడు నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఏడవాల ఏడుపు నేర్పియాల. అంగలార్పు విద్య కరువైపోయింది, ఉపవాసాలు కరువైపోయినాయి ఆ రోజుల్లో. దేవుడు అంటున్నాడు, చూసుకో, మీ బ్రతుకులు చూసుకోండి. మీరు సిగ్గు అవమానం పొందారు ఒక పక్క, మీ మాటలు బాగలా, క్రియలు బాగలా, మీ నడవడక బాగలా, మీ వస్త్రాలు బాగలా, మీ కుటుంబాలు బాగలా, మీ పిల్లలు అవిధేయులుగా ఉన్నారు. తమ ఇష్టానుసారంగా తిరుగుతూ, నాకు అవిధేయులుగా ఉంటూ శిక్షణ మీదకు తెప్పించుకున్నది చాలక తప్పైపోయిందని ఏడవటం కూడా మీకు రావటం లేదు. కనుక అంగలార్పు విద్య నేర్పండి. మనం ఏం చేయాలి? అంగలార్పు వచనాలు చెప్పాలి. ఇక్కడ చేస్తున్నావే, భయం ఉందా? దేవుడు భయం ఉంది. ఉపవాసం లేడు, కన్నీరు గార్చు, మొరపెట్టు అని శరణ వేడుకో. మరలా నీ క్షేమాన్ని ఇస్తాడు, మరలా నిన్ను క్షమిస్తాడు, మరలా అభిషేకిస్తాడు, మరలా బలపరుస్తాడు, మరలా స్వస్థతనిస్తాడు, మరలా ఆరోగ్యాన్ని ఇస్తాడు, మరలా వాడుకుంటాడు. ఒకప్పుడు అలా ఉండి మరలా ఎందుకు పడిపోయావు? ఒకప్పుడు మంచి క్రియలుగా ఉండి ఎందుకు పాడైపోయావు? అంగలార్పు నేర్చుకో, దేవుడి దగ్గర రోధించు అని అలవాటు చేయాలి. అంగలార్పు విద్య కరువైపోయింది. అమ్మా, అస్సలు పిల్లలకి ప్రార్థన నేర్పట్ల ఈ రోజుల్లో తల్లిదండ్రులు. అస్సలు ప్రార్థించేవాడు ముఖం ఎట్లుంటది? కిన్నమైన ముఖం, కళగుంటది. ప్రార్థించేవాడు ముఖం, ప్రార్థించే పిల్లల ముఖాలు వేరుగుంటాయి. నలిగి ఎట్లుంటదంటే ఆకర్షవంతంగా ఒక తేజస్సుతో ఉంటుంది. అంగలార్పు విద్య లేదు, పాపం వెళ్తుంది. దేవుడి దగ్గరకు వచ్చి ఏడిచేవాళ్ళు వేరు, దేవుడికి దూరంగా ఉండేవాళ్ళు ఆకర్షణ లోకపరమైన వాటిని పూసుకొని ఉంటున్నారు. అందుకని దేవుడు అంటాడు, అసలు ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇంత పాపము దగ్గర పెట్టుకొని, ఇంత పాపము చేస్తూ క్షమించు అని అడగటానికి కూడా, పాపాన్ని బట్టి కనికరించి అనటానికి కూడా మీకు నోరు రావటం లేదు. మీలో ఆ వచనాలు లేవు, ఆ మాటలు లేవు, ఆ లేఖనాలు లేవు, పెద్దలకు లేవు, పిల్లలకు లేవు. అందుకనే ఈ అంగలార్పు వచ్చిన మాటలో మీ పిల్లలకి నేర్పండి. కన్నీళ్లు విడమని చెప్పండి, ఉపవాసం ఉండమని చెప్పండి, బతికులాడుకోమని చెప్పండి, రోధించమని చెప్పండి.
దేవుడు కనికరించి శత్రుల చేతుల నుంచి విడిపిస్తాడు అంటున్నాడు దేవుడు. అక్కడ రోదన 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 చేయండి, రోదన అంటున్నాడు దేవుడు. ప్రతి వ్యక్తి కన్నీరు విడవాలి దేవుడి సన్నిధిలో. ప్రతి వ్యక్తి పశ్చాత్తపడాలి దేవుడి సన్నిధిలో. ప్యాషన్లకు కాదు బానిసలు. ప్యాషన్లకు బానిసలు అయితే ఎట్లా? బిడ్డలని లోకపరమైన సెల్ ఫోన్లకు బానిసలు చేస్తే ఎట్లా? ఈ లోకానికి ఆకర్షితులు అయ్యేటట్టు చేస్తే ఎట్లా? నీవు నేను బ్రతకాలంటే దేవునికి విరోధంగా నడవకూడదు. ఆయన పాదాలు పట్టుకుని ఏడు, నిన్ను బాగు చేస్తాడు, నేను రక్షిస్తాడు. చెడిపోతే చెడిపోయిన ఇప్పటివరకు, ఇప్పటికన్నా బాగా నన్ను బాగు చేయన్నాడు, నాకు సాయం చేయమని ఏడు, నన్ను రక్షించమని ఏడు. అంగలార్పు విద్య దగ్గర ఏముంటుంది? అపహాస్యము, నవ్వు ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలు ఏడవాలి. పిల్లలకు రక్షణ లేదు, పెద్దోళ్ళకి రక్షణ లేదు, అసలు ఆత్మీయత లేదు. ఏడవాల్సిన వాళ్ళు శుభ్రంగా మటను, చికెను, పలావ్ వండుకొని విందులు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు విందు కాదు, రోదన రోదన కావాలి నీకు అంటున్నాడు దేవుడు. ఉపవాసం కావాలి, రోదన వచనాలు విను. శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనతో రోధించాడంట, కన్నీళ్లు విడిచాడంట. ఆయన నువ్వు నేను ఎప్పటో అంగలార్పు విద్య నేర్పాలి. కాస్తంత దేవుడికి దూరంగా అయ్యా అనుకో, అయ్యా నన్ను క్షమించయ్యా, మరలా నేను దగ్గరకు రావాలి, అయ్యా నాకు సాయం చేయని ఆడటం నేర్చుకోవాలి. అది లేకుండా మీ లోకపరమైన మొత్తం మనకు ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పిల్లలకి, మీ కుమార్తెలకి ఏమి నేర్పండి అంటున్నాడు? అంగలార్పు విద్య అనగా అది కూడా ఉంది పాఠం. మరి ఉపవాసం ఉండి అంగలార్సు, ఎలిగెత్తి అంగలార్సు, చాలా ఉన్నాయి. ఎలిగెత్తి అంగలార్చు, ఉపవాసం ఉండి అంగలార్చు, చేతులు చాపి అంగలార్చు, మోకరించి అంగలార్చు, చాలా ఉన్నాయి. ఆ విద్య నేర్పండి. బైబిల్ గ్రంథంలో ఎలిగెత్తి ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పా, బిక్కరగా అరుస్తూ చేస్తారు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న వాళ్ళు చెప్పా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు చెప్పా, ఎండలో ప్రార్థిస్తున్న వాళ్ళు చెప్పా, ఇవన్నీ చెప్పా. కానీ మీకు కనపడలా. హల్లెలూయా. అంగలార్పు విద్య అంటే అదే. అంటే ప్రార్థనలో రకాలు, ఎట్లా ఏడిస్తే, ఏ టైపులో ఏడిస్తే దేవుడు అంటాడు. కానీ ఏ మాసంలో ఏ రుచి ఉందో, ఏ టేస్ట్ ఉందో, ఈ విద్య మాత్రం భలే ఉంది. అమ్మింది రా. మటన్ వేరుగా ఉంటుంది, కోడి మాసం వేరుగా ఉంటుంది, దొన్న మాసం వేరుగా ఉంటుంది, మళ్ళీ గాడిద మాసం వేరుగా ఉంటుంది. ఏం రుచిరా ఈ విద్య! ఎక్కడ నేర్చుకుందాం మరి? ఆ తల్లి, ఆ బిడ్డ, ఆ పిల్లలు. ఆడంటాడు చికెన్ వేసి పెడతా, కాదు నాకు మటన్ కావాలి, ఈ విద్య నేర్పిండో వాడికి. నాకు ఇది వద్దు. మరి ఏం కావాలరా? జీడిపప్పు కావాలి. ఎవరు నేర్పిండ్రా నీకు ఇది? నాకు ఈ వస్త్రం కావాలి, ఈ కలర్ కావాలి, ఈ పెన్ను కావాలి, ఈ నోట్స్ కావాలి, ఈ చదువు కావాలి. ఈ విద్య అయితే నూరిపోసావు. కానీ వాడు రక్షించబడటానికి, బాగా అవటానికి ఆడవటం, ఉపవాసాలు ఉండటం, అంగలార్పు విద్య నేర్పకపోతివి. అందుకే వాడు మాట. దేవుడు అంటాడు, మీ పిల్లల్ని నవ్వుతూ ఉండమని అంటలే, అక్కడ రోధించమని అంటున్నాడు. అక్కడ ఏ కాలంలో ఎలా ఉన్నాం? దర్జాగా తిరుగుతున్నారు. పిల్లలు రోడ్ల మీద వదిలేసి వాళ్ళు పాడైపోతుంటే తల్లిదండ్రులు దర్జాగా తిరుగుతున్నారు. మరి వాళ్ళకి అసలు వీళ్ళు పెద్ద అయితే ఏమవుతారు, చేతికి వస్తారా, ఈయన భవిష్యత్తు లేనిది, నేనే వీడ తిరుగుతున్నా అన్న ఇంకిత జ్ఞానం వాళ్ళు లేకుండా వదిలేస్తూ తిరుగుతున్నారు. వీళ్ళు ఏడవాళ్ళ, వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏడవాళ్ళ. రోదన విద్య లేదు, అంగలార్పు విద్య లేదు, తెలీదు ఒక్కొక్కరికి. అందుకని మీరన్నా తెలుసుకోండి. పండుకొని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, కూర్చొని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. అన్ని అంగలార్పు విద్య ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రతి అంగలార్పును మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ వచనాలు మనం నేర్చుకొని ఉండాలి. హల్లెలూయా. ఎన్ని వచనాలు? చూడు, 5వ వచనం. 5వ వచనం ఏముంది అక్కడ? లూకాసు వార్త 22:65. లూకాసు వార్త 22:65.
ఏ వచనం? చూడు ఏ వచనాలు ఎట్లున్నాయో. దూషణ, యేసయ్యకి విరోధముగా వ్యతిరేకముగా అనేక దూషణ వచనములు ఆడారు. దూషణ వచనం ఉన్నదమ్మా, దూషణ వచనం. ఆ దూషించటంలో కొన్నిసార్లు అదుపు తప్పి బూతులు రావచ్చు, శాపాలు రావచ్చు, దుమ్మెత్తిపోయొచ్చు, నానా విధములైనవి దూషణలో ఉన్నవి గనక దేవుడు అంటున్నాడు. చూడక్కడ పేతురు, 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. చూసావా, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. వాడు ఎలా అన్నాడో నేను కూడా అలాగనే అంట. వాడు ఏ టైపులో తిట్టినో నేను కూడా ఆ టైపులోనే తిడతా. వాడు ఎట్లాగైతే ప్రతీకారం చూపించిండో అదే ప్రతీకారం చేస్తా. వాడు ఏ విధంగా దూషించాడో నేను కూడా అలానే దూషిస్తా. ఈ పక్కన నలుగురు ఎక్కేస్తారు. అయ్యా మేము స్కూల్ చదివేటప్పుడు 2 స్నేహితులు అనుకుంటాం లేదా అరుచుకుంటాం. పక్కన ఉన్నవాడు అంటాడు, పక్కన ఉన్నవాడు సర్దొద్దు, జాగ్రత్త చెప్పొద్దు. వాడు ఏదన్నా అన్నాడు అనుకో, నా దగ్గర కూర్చో, అయ్యా మిమ్మల్ని అన్నాడు, మీ నాన్న అన్నాడు, అందరిని అన్నాడు అయ్యా అంటు. అసలే కడుపులో మండుతో కోపంతో ఉన్న నాకు ఈ మాట ఈ వచ్చిన వినగానే నాకేమనిపించింది, ఇంకా ఇంకొంచెం కోపం వస్తుంది. నేను కూడా 4 మాటలు వదలగానే ఈడిపోయి అడిగిపోయి అయ్యా నిన్ను ఈ మాటలు అన్నాడు అయ్యా. వాడికి ఏమనిపించింది అనగానే వాడు 4 అంటాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. దేవుడు మనకు అది నేర్పాల. ఆయన దూషించాడు చాలాసార్లు. అరే దెయ్యం పట్టినోడా అన్నారు, అరే బెల్జెబూబ్ అంటున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు, తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు చూడావా, నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే నీకు ఘనం లేదు. తప్పు చేసే కాబట్టి దెబ్బ పడ్డది, ఇంక నీకు ఘనత లేదు. మరి ఎప్పుడు ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు సహిస్తే. చూసావా, అది సంగతి. అది సంగతి. నేనే తప్పు చేయాల, మేలే చేసా. వాడు నన్ను దూషిస్తున్నాడు కానీ సహించినప్పుడు నన్ను ఏమంటున్నాడు దేవుడు? దేవునికి ఘనత వస్తుందంట, దేవుని ఘనపరుస్తున్నావు అంట. అది పరలోకంలో మనకు ధనాన్ని చేకూర్చి పెట్టుద్ది, మన సాక్ష్యాన్ని అధికం చేసుద్దే. హల్లెలూయా. ఆ వచనాలు ఒకవేళ తప్పు చేసి దెబ్బలు తినమనుకో, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అంటే వాడు మాట అన్నా నేను మాట అన్నా, ఇద్దరం అనుకున్నాం. ప్రభువా నన్ను కొట్టిండు ప్రభు అన్నాం అనుకో, నోరు మీ అయ్యా నువ్వు కూడా కొట్టినవు కావట్లేదు. దేవుడు ప్రభువా నన్ను అన్నాడు అయ్యా అన్నావు అనుకో, నువ్వు కూడా అన్నావుగా. దాని దగ్గర ఏమి లేదు నాకు. మనం ఎందుకు పిలువపడ్డామంట? సహించటానికి. మేలు చేసి హింసించబడ్డప్పుడు సహిస్తే మన దేవునికి ఘనత వస్తుంది. ఇందుకు పిలవబడ్డావు నువ్వు, అదే దేవునికి మెప్పు, దేవునికి ఘనత. లోకస్తుల్లాగా మనం ప్రవర్తించకూడదు. అక్కడ ఏమంటుంది లేఖనము? దూషణ వచనములాడిరి ఆయనకి. ఆయనే తప్పు చేయలే, అస్సలే తప్పు చేయలేదు ఆయన, కానీ దూషించారు. ఆయనే దూషిస్తే మనం దూషించకుండా ఉంటాం. దేవుడు అంతటి వాడే ఇంత తప్పు చేయకపోతే ఆయన పట్టుకుని అన్ని మాటలు అంటే ఇక నువ్వు నేనంతా అంటారు. అన్నప్పుడు మొత్తం ప్రభు వైపు చూడటం, ప్రభువా నీకే తెలుసు, దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. అప్పుడు మనకి దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. ఎందుకంటే విసర్జించబడిన రాయి ఒకనాటికి అదే తల. అది ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండని అమ్ముకున్నారు. తర్వాత అయ్యా పిచ్చం ఆకలే అంటారు, అన్నలో ఆకలయ్యా చచ్చిపోతామయ్యా అంటారు. అడుక్కునేటట్టు చేసిండు దేవుడు అన్నల్ని. హల్లెలూయా.
అట్టి కృప దేవుడి మనకి ఇచ్చును గాక. ఎన్ని వచనములు అయిపోయినాయి? ఇక 6వ వచనం. మొదటి యాకోబు రాసిన పత్రిక 3:10. సారీ, యాకోబు రాసిన పత్రిక 3:10. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము. చూసావా ఏ వచనం అది? శాప. ఇందాక ఆశీర్వచనం చెప్పా, శాపవచనము. శాపవచనాలు ఉన్నాయమ్మా. నోరు ఎలాంటిది అనుకున్నాం? లోతైన గొయ్యి అంటున్నాడు దేవుడు. అందుకే అరే నరుని నోరు ఉండటానికి ఇంతే ఉందిలే కానీ ప్రపంచంలో ఉన్న ఎన్నో రుచులు ఆ నోట్లోకి పోతే అంతేకాదురో, ఈ ప్రపంచంలో భయంకరమైన మాటలు కూడా ఆ నోట్లోంచి వస్తాయి. అందుకే నోరు అగ్ని అన్నాడు దేవుడు, నోరుని గొయ్యి అన్నాడు దేవుడు. ఆ గొయ్యిలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయో మన నోట్లో నుంచి కూడా అన్ని రకాల మాటలు వస్తాయి అంట. శాపవచనం ఉన్నదే, శాపవచనం. దావీదు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు శిక్షిస్తుంటే వీడి మెల్లకుండా ఉండొద్దా వాడు షిమి అనేవాడు? దొరకనే దొరికింది సొందని. ఇదిగో దుమ్ము లేదు, ఎట పట్టుకొని నీ జీవితం ఈ దుమ్ములాగానే నాశనం అయిపోనని ఎట్టేసి సాపిస్తున్నాడు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.